తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే భారీగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పండగల సందర్భంగా హైదరాబాద్ నుంచి వికారాబాద్తో పాటు ఏపీలోని కాకినాడ, నరసాపురం, ఇతర స్టేషన్లకు ప్రయాణించేందుకు వీలుగా ఈ రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ఏ తేదీలో ఎక్కడి నుంచి ప్రయాణిస్తాయనే వివరాలతో కూడిన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక రైళ్ల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల మధ్య ప్రకటించిన ప్రత్యేక రైళ్లకు నేటి ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్డ్ రిజర్వేషన్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ ప్రత్యేక రైళ్లు కాకినాడ వికారాబాద్, కాకినాడ సికింద్రాబాద్, తిరుపతి వికారాబాద్, కాకినాడ లింగంపల్లి వికారాబాద్, వికారాబాద్ నర్సాపూర్, నర్సాపూర్ సికింద్రాబాద్, నర్సాపూర్ లింగంపల్లి, వికారాబాద్ లింగంపల్లి నుంచి నర్సాపూర్ ఇలా పలు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించేలా షెడ్యూల్ చేశారు. ఈ ప్రత్యేక రైళ్లు ఏ తేదీల్లో ఏ స్టేషన్ మధ్య ప్రయాణిస్తాయని తెలుసుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ఓ ట్వీట్లో పూర్తి వివరాలను కూడా ప్రకటించింది. అలాగే ఈ సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు వారాంతపు రోజులతో పాటు వారం మధ్యలోనూ ఆయా రోజుల్లో ఆయా స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించబోతున్నాయి. జనవరి 8 నుంచి ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు ప్రారంభం కాబోతుంది. అలాగే ప్రకటించిన స్టేషన్ల మధ్య రెండు వైపులా ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. కాబట్టి ప్రయాణికులు ఈ షెడ్యూల్ ఆధారంగా నేటి నుంచి అడ్వాన్స్ టికెట్ను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కూడా కోరుతున్నారు. వీటితో పాటు త్వరలోనే మరికొన్ని రైళ్లు కూడా ప్రకటించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సో ఈ సంక్రాంతి నేపథ్యంలో మీకు కానీ జనరల్ ట్రైన్స్ బుక్ అవని పక్షంలో ఈ స్పెషల్ ట్రైన్స్ ని మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఈ సంక్రాంతిని ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకునే విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ క్రమంలోనే ఎక్కువ మంది రైళ్లపై ఆధారపడి సొంత ఊళ్ళకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సంక్రాంతిని మిస్ చేసుకోకుండా రైళ్లలో ప్రయాణించాలనుకుంటే మాత్రం ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోవాల్సిందే. లేదంటే మీ జేబుకు చిల్లు పడ్డం ఖాయం.